హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 10:45కి అందరికీ స్వాగతం. ఈరోజు సాటర్డే కదా, ఎక్కువ టెక్ న్యూస్ అయితే లేవు. యాక్చువల్గా టెక్ న్యూస్ చేస్తానా లేదని కూడా డౌట్గా ఉంది. సో అయినప్పటికీ టెక్ న్యూస్ చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో 10 నిమిషాలు వీడియో కావాలి కాబట్టి ల్యాగ్ చేస్తూ మనం న్యూస్ అయితే చెప్పేద్దాం. సో ఈరోజు మొదటి న్యూస్ చూసుకుంటే మనకి హ్యారీ పాటర్ విజెట్ యూనిట్ అని చెప్పేసి ఒక గేమ్ని వీళ్ళు 2019లో అయితే తీసుకొచ్చారు. మీకు పొకెమాన్ గో గేమ్ అయితే ఐడియా ఉంటుంది కదా. ఇది ఒక ఏఆర్ గేమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ అనమాట. సో అది 2016లో అయితే వచ్చింది. సో దాని ఇన్స్పైర్డ్గా అదే డెవలపర్స్ ఈ గేమ్ను కూడా తీసుకొచ్చారు. అది చాలా బాగా సక్సెస్ అయితే అయిందనమాట. సో ఏఆర్ అంటే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో గేమ్ ఆన్ చేసుకుంటూ పొకోమాన్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి గేమ్ అని చెప్పొచ్చు అనమాట. దీని గురించి మనం రిలీజ్ అయినప్పుడు 2019లో టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. అయితే ఆ గేమ్ని ఇప్పుడు వీళ్ళు షట్ డౌన్ అయితే చేయబోతున్నారనమాట. సో వీళ్ళు ఆశించినంత ఆదరణ అయితే ఈ గేమ్కి దొరకలేదని చెప్పి అయితే తెలుస్తుంది. సో అందువల్ల దీన్ని షట్ డౌన్ అయితే చేస్తున్నారు. సో ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి ఇందులోని ఏవైతే పర్చేసింగ్ లాంటివన్నీ ఆపేశారు. జనవరి 31 నాటికి దీన్ని కంప్లీట్గా షట్ డౌన్ అయితే చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా దీన్ని డెవలప్మెంట్లో అంటే ప్రొడ్యూసర్లు అనుకోవచ్చు అనమాట. AT&T అలాగే వార్నర్ బ్రోస్. సో వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ బ్రాండ్ నుంచి అనమాట. వీళ్ళు తీసుకొచ్చింది ఒకటి TWS ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తెచ్చారు. మన ఇండియాలో కూడా సేల్ తీసుకొచ్చాక ఒక 5,000 డివైసెస్ వరకే వీళ్ళైతే అమ్మారు. సో తర్వాత నుంచి వీళ్ళకి స్టాక్ అయితే లేక ఇప్పుడు మళ్ళీ సేల్కి అయితే నోచుకోలేదు. సో రీసెంట్ డేస్లో మనకు ఒక రూమర్ కూడా అయితే నడిచింది. వీళ్ళకి చిప్ షార్టేజ్ ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతుందిగా. ఈ చిప్ షార్ట్ వంక చూపించుకొని వీళ్ళకైతే చిప్స్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అందువల్ల వీళ్ళ ప్రోడక్ట్ ఎక్కువ అయితే తీసుకురాలేకపోతారు. అయినప్పటికీ మేము దీన్ని అంటే ఓటమిగా మేము భావించాం, మళ్ళీ తీసుకొని వస్తాం, అదే ప్రైస్కి అయితే తీసుకొస్తాం అని చెప్పి వీళ్ళు కూడా అయితే చెప్పిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ TWS టాప్ 3 ప్లేస్కి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మనకు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లిస్ట్లో చూసుకుంటే టాప్ 3లో అయితే టాప్ 3లో ఇది కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా అలాగే వీళ్ళు రాబోయే రోజుల్లో మరో 5 ప్రోడక్ట్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. అంటే ఓన్లీ TWS అయితే కాదు, ఇంకా పవర్ బ్యాంక్ అని ఇయని సో అలాగే మొత్తం ఇంకో 5 ప్రోడక్ట్స్ని అయితే మళ్ళీ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా మనం నెక్స్ట్ ఇయర్ Q1 నుంచి సెకండ్ క్వార్టర్లో అయితే చూసే అవకాశం ఉంటుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. మరి వీళ్ళు ఇలాగే నథింగ్ ప్రోడక్ట్స్ని తీసుకొస్తుంటారా, లేకపోతే ఇదే నథింగ్లో మనకి మొబైల్ ఫోన్ కూడా తీసుకొస్తారా? సో చూడాలి మరి మొబైల్ ఎప్పటికి వీళ్ళు ఆవిష్కరిస్తారనేది. యాక్చువల్గా వీళ్ళు OnePlus మీద కోపంతో అయితే బయటకు వచ్చేసి సో ఈ బ్రాండ్ అయితే పెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేసరికి ఒక డెమో పీస్. సో ఇది టెస్ట్ చేసేటప్పుడు ఎవరో ఫోటోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసినట్టుగా ఉన్నారు. సో ఇక్కడ రేర్ సైడ్ మన కెమెరా చూస్తే క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. కెమెరా బంప్ కూడా మనకి పైకి అయితే ఉంది. అలాగే ఎవ్రీ కెమెరా సో సపరేట్గా అయితే బంపింగ్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్స్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అదే రకంగా అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం అంటే S21 అల్ట్రాతో కంపేర్ చేస్తే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఇలా చూస్తే కాదు, సో అక్కడి నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం అంటే వాడిన వాళ్ళు చెప్తుంటారు కదా, సో దాని ప్రకారం చూస్తే ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే పెంచారంట. ఇక అలాగే మొబైల్ చూడడానికి వీళ్ళు నోట్లో అయినా ఆపేశారు, కానీ ఆ నోట్ని ఈ S21 అంటే S22 అల్ట్రా పేరు మీద అయితే తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడడానికి డిజైన్ వైజ్గా మనకి నోట్ లాగే అనిపిస్తుంది అనమాట. దీంట్లో అలాగే మనకి S Pen సపోర్ట్, అలాగే S Pen హోల్డర్ కూడా అయితే ఉండబోతుంది. అలాగే కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. కర్వ్డ్ కూడా చూసుకున్నట్టయితే Note 10 Plus కర్వ్డ్ ఎంత అయితే ఏ సైజులో అయితే ఉంటుందో ఇంచుమించు ఆ కర్వ్డ్లో అయితే ఈ మొబైల్ అయితే ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. సో గతంలో కొన్ని లీక్స్ వచ్చినాయి, ఇది మనకి వాటర్ డ్రాప్ నాస్తో వస్తుంది అది ఇది అన్నారు. బట్ అసలు ఇక్కడ మనకి పంచువోలే అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈ మొబైల్ రావాలంటే మనం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సింది. మామూలుగా జనవరిలో రావాలి, కాకపోతే చిప్ షార్టేజ్ వల్ల సో ఫిబ్రవరిలో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో E30 మొబైల్ని ఈరోజు వీళ్ళు లాంచ్ అయితే చేశారు. రీసెంట్ డేస్లో వీళ్ళు E20 అండ్ E40 రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు కదా. సో అందులోనే మనకి E30 మొబైల్ని అయితే వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే 9,500 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో యూనిసాక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన E40 మొబైల్ ఉంది కదా, సేమ్ మొబైల్నే జస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఇందులో గో ఎడిషన్ ఓఎస్ని అయితే తీసుకొచ్చారనమాట. సో తీసుకొచ్చి దానికి E30 అని పేరు అయితే పెట్టేశారు. ఇదేదో బాగున్నట్టుంది. సో అంటే గో ఎడిషన్తో ఒక మొబైల్ తీసుకొచ్చి దానికి ఒక మోడల్ నేమ్ను డైరెక్ట్గా ఆండ్రాయిడ్తో తీసుకొచ్చి దానికి ఒక మోడల్ పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెకాఫే సైబర్ సెక్యూరిటీ సంస్థ అనమాట. మెకాఫే అనగానే చాలా మందికి బాగా గుర్తొచ్చేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. మనం ఆండ్రాయిడ్లో కానీ లేకపోతే మీరు PC వాడుతుంటే ఎక్కువగా ఈ మెకాఫే సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చు యాంటీవైరస్ కింద. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీని అయితే సేల్ చేసేస్తున్నట్టుగా అయితే వస్తుంది. దీన్ని కూడా యూఎస్కి సంబంధించిన ప్రైవేట్ ఒక సంస్థ అయితే పర్చేజ్ చేయబోతుందంట. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ మనకి సోమవారం అయితే రాబోతుంది. $10 బిలియన్ అయితే దీని అయితే సేల్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ లీక్స్ అయితే వస్తున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 74,200 కోట్ల రూపాయలకి
ఈ సంస్థను అయితే అమ్మేయబోతున్నారంట. సో ఇది అయితే అయిపోవచ్చు, లేదంటే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా బేరసారాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వచ్చేసరికి 10 బిలియన్ దగ్గర అయితే చేరుకున్నట్టుగా, అంటే ఆగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ మెసేజింగ్ యాప్లో ఇప్పుడు మనం ఫొటోస్ అండ్ మీడియా ఫైల్స్, వీడియోస్ని కూడా అయితే పంపించుకునే ఫీచర్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది కూడా మనకు త్రూ గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, దాని నుంచి మనం గూగుల్ మెసెంజర్ ద్వారా అయితే పంపించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు కొనే మొబైల్లో డైరెక్ట్గా గూగుల్ మెసెంజర్ యాప్ ఉందనుకోండి, అంటే గూగుల్ మెసేజ్ యాప్ ఉంటుంది కదా, స్టాక్ ఆండ్రాయిడ్ యాప్. సో అది ఉంటే మీకైతే ఇది పాసిబుల్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రియల్మీ తీసుకొచ్చే మొబైల్స్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకి స్టాక్ ఆండ్రాయిడ్ డైలర్ని అలాగే మెసెంజర్ని అయితే అప్ చెప్తున్నారు. అలాగే కొన్ని డివైసెస్లో అయితే ఇదే చూడడానికి అయితే ఉంటుంది. అలాంటి వాటికి మనం ఇకపై నుంచి ఎస్ఎంఎస్ ద్వారా, త్రూ ఎస్ఎంఎస్ ద్వారా మనం ఫొటోస్ని, వీడియోస్ని అయితే పంపించుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇలాంటి పంపించుకోవాలనుకుంటే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అనుకోండి. సో వీళ్ళు ఇది తీసుకొచ్చినప్పటికీ ఎంతవరకు ఉపయోగం, సో అది చూడాలి. అయితే ఏంటంటే ఇలాగ తీసుకురావాలనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ లాంటి ఫీచర్ని, అన్ని వాట్సాప్ లాగా ఉండే ఫీచర్ని మెసేజ్ యాప్లోకి అయితే తీసుకొచ్చేస్తే బెటర్ అనమాట. వీళ్ళు ఇంతకుముందు ఇలాగ తీసుకొద్దామని కొన్ని టెస్టింగ్లు కూడా అయితే చేశారు. బట్ ఒకసారికి అందరూ సేమ్ మెసెంజర్ని అయితే వాడట్లేదు, గూగుల్ మెసెంజర్ని. అందువల్ల అయితే అది కొంచెం పోస్ట్ పోన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇకపై నుంచి రాబోయే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోనూ డైరెక్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేంజర్ కనుకుంటే సో ఇది కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వాట్సాప్ వాడినట్టుగానే ఇకపై నుంచి వాట్సాప్ అవసరం లేకుండా మనం ఈ రకంగా మెసేజ్ ద్వారానే వీడియో ఫైల్స్ని అలాగే ఆడియో ఫైల్స్ని, ఫొటోస్ని అయితే పంపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి రీసెంట్ డేస్లో మనకి గూగుల్ పిక్సెల్ 6 Pro మొబైల్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ మొబైల్లో వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకునేది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉందని చెప్పుకుంటూ అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఈ బ్యాటరీని 30 వాట్ ఛార్జర్తో కనుక మనం ఛార్జ్ చేసినట్టయితే అరగంటలో వీళ్ళు చెప్పేది ఏంటంటే 50% ఛార్జ్ అవుతుంది అంటున్నారు, కానీ 48% ఛార్జ్ అవుతుందంట. అలాగే మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 గంట 50 నిమిషాల నుంచి 2 గంటల టైం అయితే పట్టుతుందని చెప్పేసి తెలుస్తుంది. దీని ప్రకారం ఇందులో మనకి ఛార్జింగ్ సపోర్ట్ అనేది 22 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు కొన్ని కొత్త కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. సో మనం చూస్తే S21 Ultraలో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది. అయినప్పటికీ అది మనకి ఛార్జ్ అవ్వడానికి 1 గంట 20 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది. 1 గంట 10 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాలు. అలా చూసుకున్నా మనకి ఇది 25 వాట్ కన్నా ఇంకా తక్కువే తీసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. మరి దీనికి గూగుల్ ఏం చేస్తుందో చూడాలన్నమాట. అంటే ఒక అప్డేట్ని రోల్అవుట్ చేసి ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే ఏమైనా చేసిద్దో చూడాలి. రీసెంట్ డేస్లో మనకి ఇందులో స్క్రీన్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. సో ఇది కూడా దొరికింది కాబట్టి ఇకపై నుంచి నెటిజన్లు ఏకేసినా ఏకేస్తారు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి హానర్ హువావే నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు సపరేట్ బ్రాండ్గా అయితే వెలిగిన సంగతి మనకి తెలిసిందే కదా. సో అయితే ఇప్పటి వరకు వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే వీళ్ళకి ఇప్పటి వరకు అయితే లేదు. సో మైబీ నేను అనుకోవడం హువావే నుంచే వీళ్ళు ప్రోడక్ట్స్ని తయారు చేసుకొని తీసుకొచ్చినట్టున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు షాంజాన్లో సో వీళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ పార్క్ని అయితే ఈరోజు ప్రారంభించారనమాట. ఇక్కడ నుంచి ఇకపై నుంచి హానర్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి హానర్ బ్రాండ్లో తయారయ్యే వేరబుల్ డివైసెస్ కానీ లేకపోతే ఏఐఓటీ డివైసెస్ కానీ సో ఇక్కడ నుంచి అయితే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది కూడా చైనాలో అయితే ఉందన్నమాట. వీళ్ళు చైనా దాటి బయటికి రారు. వీళ్ళు హువావే కానీ హానర్ కానీ చూసుకుంటే చైనా దాటి రారు. వీళ్ళు ఫ్రాంచైజీస్ బేభత్సంగా ఎక్కువ అనమాట. సో అందుకే యూఎస్ వీళ్ళని తొక్కేసిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ లింక్ డివైసెస్లో కొత్త ఫీచర్ని అయితే ఇప్పుడు రోల్అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా మనకి బీటా వర్షన్ యూజర్స్కి అయితే రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ అండ్ iOS యూజర్స్ ఇద్దరు అయితే వాడచ్చు. లింక్ డివైస్ అంటే మనం ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి మన సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లింక్ డివైస్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి అదర్ డివైస్కి కూడా మనం లింక్ అయితే చేయొచ్చు కదా. సో మల్టీ డివైస్ యూజేజ్ లాగే అనుకోవచ్చు. కాకపోతే దీనికి ఎప్పుడైనా సరే సేమ్ వైఫైతో కనెక్ట్ చేసిన డివైసెస్లో అయి ఉండాలి. అలాగే మనకి మెయిన్ వాట్సాప్ ఏదైతే ఉందో మనం మొబైల్ ఫోన్లో వాడుతుంటాం కదా, ఆ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండాలి. ఆఫ్లైన్లో ఉంటే అయితే ఇంకోటి డివైస్ అయితే పనిచేయదు. ఇప్పుడు దీంట్లో ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ మనకి మెయిన్ డివైస్ ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ సో యూజ్ అయ్యే విధంగా అయితే ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ మనం లింక్ చేసినప్పుడు అన్ని డివైస్లోంచి అన్లింక్ అయితే అయిపోద్ది, అన్పేర్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్తగా అయితే లింక్ చేసుకోవాలని చెప్పి తెలుస్తుంది. ఒకసారి లింక్ చేసిన తర్వాత మెయిన్ డివైస్ 14 రోజుల వరకు ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ మనం లింక్ చేసిన డివైస్ని సో 14 రోజుల వరకు వాడుకోవచ్చు అని చెప్పి అయితే సో ఇక్కడైతే తెలుస్తుంది. మేబీ ఇది మనకి మల్టీ డివైసెస్ తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు ఫీచర్, ఆ ఫీచర్లో కూడా ఇది ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్లో చూస్తే మనకి యాపిల్ iPad mini ఉంది కదా, సో ఇందుట్లోనే వీళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ చూస్తే
120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారంట. రీసెంట్ డేస్లో వీళ్ళు తీసుకొచ్చిన ఈ iPad మినీలో జెల్లీ స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఇష్యూని అయితే చాలా మంది రేజ్ చేశారు. అంటే మనం ఏమైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు అది ఎలా మూవ్ అవుతుంది. సో ఆ ఇష్యూని అయితే చాలా మంది రేజ్ చేశారు కదా. సో ఆ ఇష్యూ రాకుండా ఉండడం కోసం వీళ్ళొసరికి రీఫ్రెష్ రేట్ని అయితే పెంచాలని చెప్పి భావిస్తున్నారంట. అయితే కేవలం మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఈ మొబైల్లో రీఫ్రెష్ రేట్ ఒక్కటే మనకి మార్పు అయితే కనిపిస్తుంది, కానీ విడిగా చూసుకున్నట్టయితే ప్రాసెసర్ పరమైన చేంజెస్ అయితే ఉండవని చెప్పి అయితే తెలుస్తుంది. డిస్ప్లే సైజులో కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు, అలాగే ప్రాసెసర్ పరంగా ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ప్రాసెసర్ కూడా ఈసారి తీసుకొచ్చినట్టుగానే యాపిల్ బయోనిక్ A15 చిప్సెట్ని అయితే వాడతారని చెప్పేసి సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. సో ఇంటర్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.